ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బట్ సుమగారి గురించి చాలా గొప్పగా చెప్పారు. మరి మీ అబ్బాయి రాజీవ్ ఎక్కడ మాట్లాడినా మా అబ్బాయి, మా పిల్లోడు, మా ఇంటి బిడ్డే అని చెప్తారు. ఎందుకండి ఆయనకి అంత మొహమాటం? ఏమో అదే మొహమాటం అంటే ఆన్ స్క్రీన్ అలా ఉంటాడు కానీ ఆఫ్ స్క్రీన్ తెలుసు. మా దగ్గర బాగానే ఉంటుంది. ఎక్కడ అసలు ఎక్కడ కలిసినా కానీ, ఎక్కడన్నా మాట్లాడినా కానీ, 10 మంది ఉన్న దగ్గర కానీ ఏదన్నా అడగాలన్న మొహమాటం ఆయనకి. అలాగే నాకు తెలిసి ఛాన్సులు కూడా అందుకు అడగట్లేదు ఆయన. బాగా బాగా చాలా 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 సినిమాలు చేస్తున్నాడు. వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. ఎక్స్ప్రెషన్స్ సూపర్ అసలు. నాకు తెలిసి ఎక్స్ప్రెషన్స్ అండి బాబోయ్. ఆయన టాలెంట్ కి ఇప్పటికీ కూడా రావాల్సిన అవకాశాలు రాలేదేమో అనిపిస్తుంటది. గ్రేట్ ఆర్టిస్ట్. Great actor. ఎక్స్ప్రెషన్స్ ఫేస్ మీద చాలా గ్రేట్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ సీరియల్స్లో మనం ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదిగేదాకా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సాంగ్స్ ఉంటాయి అని చెప్పి అది ఒక జీవిత చక్రం. సార్ ఇది ఒక సీరియల్ కోసం ఆలోచించిన ఐడియా అంటే అంటే అది మా నాన్నగారి ఐడియా అండి. మా నాన్నగారు ఆయన దేహం వదిలేసే ముందు అప్లై చేశారు ఆయన ఐడియాతో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సీరియల్ నాకు వచ్చింది. అది నేను ఎగ్జిక్యూట్ చేశాను. అంటే ఒక సీరియల్ ఐడియా ఎంత గొప్పగా ఉంది సార్. అంటే నేను ఇప్పుడు ఎవరిని విమర్శించట్లేదు. ఈరోజు సీరియల్స్ అంటే మీకు క్షమించాలి, మేము అడ్డుపడుతున్నాను. ఈ సీరియల్ మొత్తం కూడా మేము అన్నపూర్ణ స్టూడియోలో చేసామండి సార్. టోటల్ అంటే అక్కడ మండువాలో వెళ్ళి అక్కడ చుట్టుపక్కల చేసామండి. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఉండే మేనేజర్లు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు ఆ సీరియల్కి. సో అక్కడే ఎందుకంటే అమ్మాయిలు వీళ్ళందరూ ఉంటారు కదా. ఇది 94లో చేసిందండి, 95లో టెలికాస్ట్ అయింది అది. సో ఆ టైంలోకి అక్కడ చేసాం మేము. అక్కడ చేస్తున్నప్పుడు చాలా మంది డైరెక్టర్లు, ఇప్పుడు కృష్ణవంశీ గారు వాళ్ళు కూడా వచ్చి చూసిపోయేవారు. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారేంటి, ఈ తతంగాలు ఏంటి, సాంగ్స్ పెట్టుంటాం కదా, సాంగ్స్ ప్లే అవుతుంటాయి, ఇవన్నీ ఏంటని చూశారనమాట. నాకు తర్వాత మురారి అవి కూడా ఆల్మోస్ట్ కొంచెం దీని ఇన్స్పిరేషన్ కూడా ఉండొచ్చేమో అని నేను అనుకోవటం. అంటే ఇప్పుడున్న సీరియల్స్లో నేను ఓపెన్గానే చెప్పేస్తున్నాను, ఒక భర్త ఇద్దరు భార్యలు, ఒకరిని పెళ్లి చేసుకుంటారు, ఇంకొకరిని ప్రేమిస్తుంటారు, అత్తా కోడళ్ళు గొడవలు, వీళ్ళని చంపాలి వాళ్ళని చంపాలి. ఇప్పుడు సీరియల్ కథలన్నీ ఇయే. ఆ రోజుల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక గొప్ప కాన్సెప్ట్. అలాగే మీరు చేసి ఉండకపోవచ్చు, మీరు చేయని కూడా చెప్పాను. ఒక ఋతురాగాలు కానీ, ఒక ఎండమావులు కానీ, ఎంత గొప్ప సీరియల్స్ సార్ అన్ని. సీరియల్స్లో కథ పోయింది, కాన్సెప్ట్ పోయింది, నటులు పోయారు, సీరియల్స్ బిజినెస్ అయిపోయింది. ఈ కామెంట్స్ మీరు ఒప్పుకుంటారా? అంటే ఏంటంటే ఇక్కడ మేజర్గా అప్పుడు సీరియల్స్కి ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడు ప్రొడ్యూసరు డైరెక్టరు స్టోరీ ఫైనలైజ్ చేసి స్టోరీ అనుకొని అప్పుడు ఛానల్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు దూరదర్శన్ వెళ్ళి వాళ్ళు స్లాట్ కొనుక్కుంటారు. ఒక ½ అన్ అవర్ స్లాట్ కొనుక్కుంటారు. వాళ్ళకి చెప్తారు ఇదండి కదా మేము తీయబోతున్నాం అని. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గైడ్ లైన్స్లో వాళ్ళ ఛానల్కి చెడ్డ పేరు రాని కథ ఉంటే ఓకే అని వాళ్ళు స్లాట్ ఇస్తారు మనకి. ఒక 30 minutes స్లాట్ మనకి ఇస్తారు. దానికి ఒక పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేస్తాం వాళ్ళకి. పేమెంట్ చేస్తే ఆ 30 minutes స్లాట్లో మనం అనుకున్న స్టార్స్తో మనం అనుకున్న కథని తీసేసి వాళ్ళు మనకి ఫ్రీ కమర్షియల్ టైం ఒక 2.5 minutes ఇస్తారు. దాన్ని మనం కమర్షియల్ అమ్ముకుంటాం అనమాట. ఆ డబ్బు మన ప్రొడక్షన్కి పనికి వస్తుంది అనమాట. సో అలా మనం వేసేవాళ్ళం. సో మొత్తం గ్రిప్ అంతా కూడా ఈ ప్రొడ్యూసరు డైరెక్టర్ దగ్గర ఉంటుంది, మేకర్స్ చేతులు ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం ఛానల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఛానల్సే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక కథ అనుకుంటూ ఆ కథని ఒక మనిషిని, ఈ ప్రొడ్యూసర్ని ఎన్నుకొని వాళ్ళే ఆర్టిస్టులు, వాళ్ళే డిసైడ్ చేస్తారు, అన్నీ వాళ్ళే, అంత మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో వాళ్ళు డిసైడ్ చేసి సో ఇప్పుడు ఈ డైరెక్టరు ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఏం ఉండదు యాక్చువల్గా కథ. ఇంకోటి ఏంటంటే కథ మెయిన్గా ఇప్పుడు ఏంటంటే అంత టీఆర్పీ మీద ఉంది బిజినెస్. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఛానల్ చూడాలంటే ఇలాంటివి ఉంటేనే టీఆర్పీ వస్తుంది, ఈ టైంలో చూస్తున్నారు, ఈ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి, లెక్కలు. సో వాళ్ళు దానిని బట్టి ఆ ఛానల్లో అలాంటి కథలు ఎన్నుకొని వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో ఈ టీఆర్పీ అనేసి ఆ టీఆర్పీ కోసం చేయటం అనమాట కథలు. సో దాంతో ఏమవుతుందంటే మీరు అన్నట్టు మొనాటనీ ఒకటి. ఇప్పుడు అన్ని ఛానల్స్లోనూ అవే వస్తాయి, అత్తా గొడవలు ఇవి, లేదంటే ఒకళ్ళొకళ్ళు వైరం తిట్టుకోవడం, అన్ని కథలు అలాగే ఉంటాయి కదా. అవును. సో ఆ వెరైటీ ఉండట్లేదు. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఎమోషనల్గా కూడా ఉండొచ్చు. నేను ఒకసారి ఒక ఛానల్లో నేను వెళ్ళి ఒక కథ ఇచ్చాను. నేను ఏది ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీద ఇచ్చాను. నేను ఎల్బి శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళని పెట్టి చెయ్యాలని ఉద్దేశంతో ఆ రోజుల్లో రవికొండలరావు గారు వీళ్ళందరినీ పెట్టి చెయ్యాలని ఒక కథ తీసుకెళ్ళి ఇచ్చాను. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చాలా కథలు ఉంటాయి.
సార్. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఆయన అలా రావటానికి ఆయనకి చాలా టాలెంట్ ఉండొచ్చు. ఆయన అక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది. ఇలాంటి బ్యాక్ స్టోరీస్ చాలా. అలా ఆవిడ చేద్దాం చాలా ఎమోషనల్‌గా ఉంటది. హ్యూమన్ టచ్ ఉంటది అది అంటే ఛానెల్‌లో ఏం చెప్పారంటే, "ఏవండీ ఇది వినటానికి బానే ఉంది గానీ టీఆర్‌పీ రాదండి ఇది. హ్మ్. తర్వాత మన ఛానెల్ పాలిసీ ఇది కాదు. హ్మ్. మన ఛానల్ ఇలా ఉండాలి" అని చెప్పి గైడ్‌లైన్స్ చెప్పి వద్దన్నారది. సో, అలా వెరైటీ ఉండదు కదా! ఇప్పుడు ఒకటే టైప్‌లో సీరియల్స్ వచ్చేస్తున్నాయి మనకి. దాని మెయిన్‌గా బిజినెస్ ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ సంస్థలవి. ఆ బిజినెస్ లేకపోతే వాళ్ళు ఆ ఛానల్ తీయలేరు కదా అది. సార్. అందుకని ఆ బిజినెస్ కోసం ఆ గైడ్‌లైన్స్‌ని పెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఈ గైడ్‌లైన్స్ లేవు. మన ఆత్మతృప్తి కోసం ఇప్పుడు ఒక సంస్థ ఉంటది. ఇప్పుడు వాహిని వాళ్ళు సినిమా చేశారంటే అదొక ట్రేడ్ దానికొక ఐఎస్ఐ మార్క్ లాగా ఉంటది. కరెక్ట్. వాళ్ళ సినిమా అంటే ఇది. అంటే వాళ్ళు ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు. ఇప్పుడంతా ఓన్లీ మనీ మేకర్స్ అన్నమాట.